నా పేరు డాక్టర్ మహేష్ మర్దా. నేను హైదరాబాద్‌లో 35 ఏండ్ల నుండి ఈ మధ్యలో నేను చూసింది ఏమంటే ఓల్డ్ పీపుల్ నంబర్ పెరుగుతుంది. మన ఫర్టిలిటీ తగ్గుతుంది. మన మెడికల్ ట్రీట్మెంట్ బాగున్నందువలన జనాలు 80 ఏండ్ల వరకు ఈజీగా బతుకుతున్నారు. కానీ 60 తర్వాత 80 వరకు వాళ్ళు బతికే వాళ్ళ ఏజ్‌ని ఆ 20 ఏండ్లని వాళ్ళు గోల్డెన్ ఇయర్స్‌గా మార్చొచ్చు. వాళ్ళు దాన్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ మన సొసైటీలో ఓల్డ్ పీపుల్ అంటే చాలా పనికిరాని వాళ్ళు డిపెండెంటు, వాళ్ళ వలన మనకు బర్డెను, మన సొసైటీకి ఖర్చులెక్కువ, వాళ్ళ పైన అన్నెసెసరీలీ అనే అట్లాంటి ఫీలింగ్ ఉంటుంది. అది చాలా తప్పు. వీళ్ళంతా కష్టపడి పనిచేసిన వాళ్ళు చాలామంది 60-80 వరకు మంచి హెల్తీగా కూడా ఉంటారు చాలామంది. వాళ్ళ సేవలని మనం అందించుకోలేకపోతున్నాం. సొసైటీ దాన్ని ఇంప్రూవ్ చేసుకోలేకపోతుంది. సో, వాళ్ళ విజ్డమ్‌ని మనము తీసుకోలేకపోతున్నాము. సో, చిన్న చిన్న అలవాట్లతో మనము మన హెల్త్‌ని బాగా ఉంచుకోవచ్చు. మన వెయిట్‌ని మనం సరిగ్గా ఉంచుకునాలి. తిండి కొంచెం జాగ్రత్తగా తిండి తినాలి. తర్వాత బ్లడ్ ప్రెషరు, షుగర్ ఉంటే రెగ్యులర్‌గా చెకప్ చేసుకునాలి. తర్వాత యాక్టివ్‌గా ఉండాలి. సోషల్‌గా ఉండాలి. మన దోస్తులు, ఫ్రెండ్‌లతో తిరగాలి, వాళ్ళతో ఉండాలి. మన మైండ్‌ని కూడా ఎంత మన శరీరంకి అవసరమో, ఎక్సర్సైజ్ అవసరమో, అంతే మన బ్రెయిన్‌కి కూడా చాలా అవసరము. మనం ప్రీ ప్లానింగ్ చేసుకుంటే మన ఓల్డ్ ఏజ్‌ని మనం గోల్డెన్ ఇయర్స్‌గా మార్చుకోగలము. ఇది ఆలోచించే నేను ప్రీమియర్ సీనియర్ అనే ఒక సెంటర్‌ని ఓపెన్ చేశాను. అందులో మేము కాంప్రహెన్సివ్ జీరియాట్రిక్ అసెస్మెంట్ అని చేస్తాము. దానిలో ఒక జీరియాట్రిషియను, ఓల్డ్ ఏజ్ పీపుల్‌ని చూసే డాక్టరు, తర్వాత న్యూట్రిషను, డైటు గురించి ఒక ఆమె, తర్వాత మెమరీ స్పెషలిస్టు. మెమరీ చాలా ఇంపార్టెంట్. ఓల్డ్ ఏజ్‌లో మెమరీ డిస్టర్బెన్స్ ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. తర్వాత సైకియాట్రిస్ట్, డిప్రెషన్ అనేది కూడా చాలా కామన్ కాబట్టి సైకియాట్రిస్ట్ ఒకటి. తర్వాత ఫిజికల్ థెరపిస్ట్. ఆల్వేస్ ఎనీబడీ హూ ఈజ్ యాక్టివ్ ఉన్నవాడే హెల్తీ ఉన్నట్టు లెక్క. సో ఎవరు కూడా డిపెండెంట్ కాకూడదు. మన ఏజ్ వచ్చే కొద్దీ మన బోన్స్ కరుగుతాయి, మన మజిల్స్ వీక్ అవుతాయి. సో దానిని మనం గట్టిగా చేసుకుని ఉంటే మనము లాంగ్ టర్మ్లో మనకు చాలా బాగుంటుంది. మనం కింద పడము, మన బ్యాలెన్స్ బాగుంటుంది, కింద పడి ఎముకలు ఇరగవు. సో ఇవన్నీ చేసుకునాలంటే మనము ముందు జాగ్రత్త పడాలి. కొన్ని ప్రివెంటివ్ మెజర్ చేసుకునాలి. అడల్ట్ వ్యాక్సినేషన్ అనేది జనాలకి చాలామందికి తెలియదు. కొన్ని షుగర్ ఉన్న పేషెంట్లు కానీ, ఆస్తమా పేషెంట్లు కానీ వాళ్ళకు మనము ప్రివెంటివ్ వ్యాక్సినేషన్స్ ఉంటాయి. ఆ వ్యాక్సినేషన్స్ వలన వాళ్ళు రిపీటెడ్గా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ రాదు. తర్వాత ఈ షుగర్ ఉన్న వాళ్ళకు కూడా తొందరగా జ్వరాలు అవి రావు. మనం వ్యాక్సినేషన్ సరిగ్గా ఇచ్చుకోవాలి. జాండీస్, హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ కూడా ఎవరు వేసుకోరు. ఈ మధ్య ఈ షింగ్రెక్స్ అని వ్యాక్సిన్ వచ్చింది, అది హెర్పిస్ జాస్టర్ది. ఆ జబ్బు ఒక్కరికి వస్తే అప్పుడు తెలుస్తుంది మనకు. కాబట్టి ప్రివెంటివ్ మెజర్స్ చాలా ఇంపార్టెంట్ ఓల్డ్ ఏజ్లో. మనం చిన్నపిల్లలకి వ్యాక్సినేషన్స్ ఇస్తాం కానీ పెద్దలకి ఎప్పుడు వ్యాక్సినేషన్ గురించి ఆలోచించాము. సో నా సెంటర్లో నేను ప్రివెంటివ్ హెల్త్ కేర్ గురించి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాను. దానిలో ఫిజికల్ థెరపీ ఉంది, మాకు సైకోథెరపీ ఉంది, మెమరీ స్టిమ్యులేషన్ రూమ్ ఉంది, మాకు ఏవీ రూమ్ అంటాము దానికి. తర్వాత మేము ఎక్సర్సైజెస్ కూడా చేయిస్తాము. ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేస్తే కండల్ని గట్టిగా ఉంచుకుంటే మనము మన అడ్మిషన్లో హాస్పిటల్లో మాటిమాటికి అడ్మిషన్ కావడం కానీ, కింద పడి ఎముకలు ఇరుగొట్టుకోవడం కానీ అవన్నీ లేకుండా మనం చాలా హ్యాపీగా బతకవచ్చు. సో 60-80 ఏండ్లు మనకు మంచి ఏండ్లుగా, గోల్డెన్ ఇయర్స్గా మనం మార్చుకున్నాలంటే మనం ముందు జాగ్రత్త పడి మంచి మన హెల్త్ని చిన్న చిన్న అలవాట్లు బాగా చేసుకుని, వెయిట్ని సరిగా ఉంచుకొని, ఎక్సర్సైజ్ చేసుకుంటా, రోజు ఒక అరగంట వాకింగ్ చేసుకొని, మన అందరు దోస్తులతో బాగా తిరిగి వాళ్ళతో ఉంటే మనము హెల్తీగా ఉండొచ్చు. సో మనం ఎప్పటికీ కానీ ఈ ఏజిజం అని మన సొసైటీలో ఒక బ్యాడ్ ఉంది, మనం పడింది. ఓల్డ్ పీపుల్ అంటే చాలా డిపెండెంట్ అంటారు. అలా లేకుండా మనము ఓల్డ్ పీపుల్తో చాలా మనము అడ్వాంటేజ్ తీసుకోవచ్చు సొసైటీలో. థ్యాంక్ యూ వెరీ మచ్.